బ్రేకింగ్ న్యూస్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హోంమంత్రి అనిత ఛాంబర్లు ఉండే సచివాలయం 2వ బ్లాక్ బ్యాటరీ రూమ్లో అగ్ని ప్రమాదం జరగడం చర్చనీయాంశమైంది. అత్యంత పటిష్టమైన భద్రత ఉండే చోట ఫైర్ అలారం కూడా లేకపోవడంతో హోంమంత్రి అనిత తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. స్పాట్ను పరిశీలించిన ఆమె ఫైర్ సేఫ్టీపై ఆడిట్ నిర్వహిస్తామన్నారు. ఇప్పటికే డిపార్ట్మెంట్లో ఎంక్వైరీకి ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఫోరెన్సిక్ బృందం కూడా పని మొదలుపెట్టింది. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, బ్యాటరీ రూమ్లో జరిగినటువంటి ఫైర్ ఇన్సిడెంట్కి సంబంధించి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కూడా ఎంక్వైరీ చేస్తుంది. అసలు ఏంటి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? సౌమ్య, మొత్తం మీద చూసుకుంటే ఏపీ సచివాలయంలో ప్రస్తుతం బ్లాక్ 1, బ్లాక్ 2 అంటే బ్లాక్ 1లో సీఎం చంద్రబాబు ఉంటాడు. బ్లాక్ 2కి సంబంధించి కూడా ఈ అగ్ని ప్రమాదం జరిగింది. ప్రస్తుతం మరికొద్ది సేపట్లోనే సీఎం చంద్రబాబు అక్కడ ప్రాంతాన్ని పరిశీలిస్తారని చెప్పి కూడా అధికారులు పూర్తి స్థాయిలో ఆంక్షలు పెడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే మన విజువల్స్లో చూసుకోవచ్చు, సిఎస్ విజయానంద్ అలాగే ఫైర్ శాఖ డీజీ మాదిరెడ్డి ప్రతాప్ వీరిద్దరు కూడా అక్కడ చేరుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అధికారులకు సంబంధించి పూర్తి స్థాయిలో సూచనలు సలహాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు ప్రమాదం ఎందుకు జరిగింది, ప్రమాదం జరగడానికి గల కారణాలు ఏంటి అనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విశ్లేషణ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఫైర్ యాక్సిడెంట్కి సంబంధించి కూడా ఒకవైపు అనుమానాలకు తావిస్తుందని చెప్పే ప్రయత్నం జరిగింది. మరొక వైపు అసలు ఫైర్ యాక్సిడెంట్ ఎందుకు జరిగింది, జరగడానికి గల కారణాలు ఏంటి అనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ఏపీ హోంమంత్రికి సంబంధించి కూడా అనిత స్వయంగా సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఫైర్ సేఫ్టీకి సంబంధించిన జరిగిన ప్రమాదానికి సంబంధించి కూడా ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎందుకంటే అత్యంత పటిష్టమైన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించి కూడా పటిష్టమైన సెక్యూరిటీ, హై సెక్యూరిటీ విభాగం ఉండాల్సిన ఏపీ సచివాలయంలో అగ్ని ప్రమాదం జరగటం, అది కూడా బ్యాటరీ రూమ్లో. ప్రధానంగా ఈ బ్యాటరీ రూమ్కి సంబంధించి మొత్తం 6 మంత్రులకు సంబంధించి కూడా ఛాంబర్లు ఉంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీంట్లో హోంమంత్రి అనిత, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, అలాగే నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, అలాగే మంత్రి నారాయణతో పాటు మరికొంతమంది కూడా ప్రత్యేకంగా ఈ క్యాంపు ఇక్కడ ఈ బ్లాక్లో ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఈ ప్రమాదానికి గల కారణాలు ఏమిటి అనేది కూడా సమగ్రమైన విచారణకి ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తూ ఉంది. అయితే డిపార్ట్మెంటల్ ఎంక్వైరీకి కూడా ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు కూడా తెలుస్తోంది. కొద్దిసేపు క్రితమే హోంమంత్రి అనిత సంఘటనా స్థలానికి చేరుకొని పూర్తి స్థాయిలో వీటన్నిటికి సంబంధించి కూడా పరిశీలన నిర్వహించింది. అసలు ప్రమాదం జరగడానికి గల కారణాలు ఏంటి, ప్రమాదం ఎందుకు జరిగింది ఏంటని చెప్పి జిఏడి సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా, అలాగే ఫైర్ డీజీకి సంబంధించిన మాదిరెడ్డి ప్రతాప్ నుంచి కూడా ఆమె వివరాలను అయితే సేకరించిన పరిస్థితి కనిపించింది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూసుకోవచ్చు, సీఎం చంద్రబాబు కొద్దిసేపట్లోనే ఇక్కడికి చేరుకోబోతున్న నేపథ్యంలో హోంమంత్రి అనిత, సిఎస్ విజయానంద్, అలాగే ఏదైతే జిఏడి సెక్రటరీకి సంబంధించిన ముఖేష్ కుమార్ మీనా, ఫైర్ శాఖ డీజీ మాదిరెడ్డి ప్రతాపులు అక్కడికి చేరుకొని ఉన్నారు. అసలు ప్రమాదం ఎందుకు జరిగింది ఏమిటి అనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారణ అయితే చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఫారెనిక్స్ ల్యాబ్కు సంబంధించిన నిపుణుల బృందం అక్కడికి చేరుకొని అసలు ప్రమాదానికి గల కారణాలు ఏంటి, అలాగే ప్రమాదానికి సంబంధించి వేరైనా కోణాలు ఏదన్నా ఉన్నాయా అనే దానికి సంబంధించి కూడా పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలోనే ప్రధానంగా చూసుకుంటే ముఖ్యమంత్రి చంద్రబాబుకు సంబంధించి కొద్దిసేపట్లోనే రాబోతున్న నేపథ్యంలో అధికారులు పూర్తి స్థాయిలో అప్రమవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. కానీ హై సెక్యూరిటీ జోన్ ఉండాల్సిన సెక్రటరేట్లో ఇటువంటి ప్రమాదం జరగడానికి గల కారణాలు ఏంటనేది కూడా అధికారులు అంచనా వేయలేకపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. వాస్తవానికి ప్రతి 6-3 నెలలకు ఒకసారి మాక్ డ్రిల్ నిర్వహించాలి. ఏ బ్లాక్లో ఎటువంటి పరిస్థితులు ఉంటున్నాయి, ఏ విభాగంలో ఏ రకమైన పరిస్థితులు ఉన్నాయి ఏమిటి అనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారణ పూర్తి స్థాయిలో పరిశీలించాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ గత 5 సంవత్సరాల కాలంగా ఎటువంటి మాక్ డ్రిల్ ఏపీ సచివాలయంలో జరగలేదు. ఎందుకంటే 5 సంవత్సరాల కాలానికి సంబంధించి ఎటువంటి కార్యకలాపాలు, ఎటువంటి విధానాలు కూడా కొనసాగిన నేపథ్యం లేదు. కాబట్టి సచివాలయానికి అప్పటి ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ చాలా తక్కువగా వచ్చిన నేపథ్యంలో ఎవరు కూడా మాక్ డ్రిల్ అంటే 6 నెలలకు ఒకసారి పరిశీలించాల్సిన అంశాన్ని ఏది కూడా పరిశీలించని పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే అగ్ని ప్రమాదం జరిగిన బ్యాటరీ ప్రదేశానికి సంబంధించి హోంమంత్రి చేరుకొని పూర్తిస్థాయిలో పరిశీలించారు. అయితే ప్రమాదం జరిగిన రూమ్లో
ఫైల్ అలారం సిస్టమ్ పూర్తి స్థాయిలో కూడా వైఫల్యం చెందిన నేపథ్యంలో అసలు ఎందుకు వైఫల్యం చెందింది ఏంటి అనే దానికి సంబంధించి కూడా అధికారులని ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే సచివాలయంలో అన్ని బ్లాకులకు సంబంధించి పూర్తి స్థాయిలో తనిఖీ చేసి అగ్నికర ప్రమాదాల విషయంలో ఏ మేరకు సురక్షితంగా ఉన్నాయో అనే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలని చెప్పి కూడా అధికారులకి ఆమె ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పుడే ఇక్కడ చేరుకుంటున్నారు. మనం ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీ స్క్రీన్పై కూడా చూసుకోవచ్చు. ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయానికి బ్లాక్ 1 దగ్గరికి బ్లాక్ 2 మధ్య ప్రాంతానికి కూడా చేరుకుంటున్నారు. అయితే సచివాలయంలో జరిగిన ప్రమాదానికి సంబంధించి సీఎం స్వయంగా మరికొన్ని క్షణాల్లోనే అదిగో ప్రమాదం జరిగిన ప్రాంతానికి సీఎం అయితే చేరుకుంటున్నారు. ఆయన పరిశీలించబోతున్నారు. అసలు ప్రమాదం ఎందుకు జరిగింది ఏంటి అనే దానికి సంబంధించి కూడా ఆయన పూర్తి స్థాయిలో పరిశీలన చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే ప్రాథమిక విచారణ అంటే షార్ట్ సర్క్యూట్ మూలంగానే ప్రమాదం జరిగిందనేది ఒక అవగాహనకి ప్రస్తుతం అయితే ప్రభుత్వం వచ్చినట్లు కూడా కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పటికే హోంమంత్రి అనితకి సంబంధించి కూడా డిపార్ట్మెంటల్ ఎంక్వైరీకి తాము ఆదేశించాము అని చెప్పి ప్రకటన చేసిన నేపథ్యం కనిపిస్తూ ఉంది. సో సీఎం చంద్రబాబు ఇప్పుడే చేరుకున్నారు. మనం స్క్రీన్ కూడా చూసుకోవచ్చు ఏం జరుగుతుంది, అసలు ఏంటి ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనేది కూడా ముఖ్యమంత్రి దాన్ని పరిశీలించబోతున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. సో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కూడా సీఎం చంద్రబాబుతో పాటు ఇక్కడికి చేరుకున్నారు. సో అసలు ప్రమాదం ఏం జరిగింది, ప్రమాదానికి గల కారణాలు ఏంటనే చెప్పి కూడా సిఎస్ విజయానంద్ అలాగే జిఏడి మున్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా వీరిద్దరూ కూడా సీఎం చంద్రబాబుకి జరిగిన అంశానికి సంబంధించి కూడా వివరాలు అందజేస్తున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. సో ప్రమాదానికి సంబంధించి కూడా ఏపీ ప్రభుత్వం చాలా సీరియస్గానే స్పందించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉదయం 6:30 సమయంలో జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి స్థాయిలో అలారం మోగలేదు. ఎక్కడైతే సచివాలయానికి సంబంధించి కూడా మొత్తం 6 బ్లాకులు ఉంటాయి. బ్లాక్ 1కి సంబంధించి సీఎం చంద్రబాబు ముఖ్యమంత్రి కార్యాలయం ఉంటుంది. బ్లాక్ 2, బ్లాక్ 3, బ్లాక్ 4, బ్లాక్ 5 ఈ 4 బ్లాకులకు సంబంధించి కూడా మంత్రులు వారి శాఖకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీలు హెచ్ఓడీలు ఉంటారు. అలాగే బ్లాక్ 6కు సంబంధించి కూడా శాసనసభ శాసన మండలి ఉంటుంది. సో బ్లాక్ 2కు సంబంధించి ప్రమాదం జరిగిన నేపథ్యంలో అసలు ప్రమాదం జరగడానికి గల కారణాలు ఏంటి అనే దానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి అధికారుల వద్ద నుంచి కూడా వివరాలు సేకరిస్తున్నారు. ముఖేష్ కుమార్ మీనాతో కూడా సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా కూడా మాట్లాడుతుంది. ఎందుకంటే జిఏడి సెక్రటరీ ఆయనే కాబట్టి సో ప్రమాదానికి సంబంధించి జరిగిన వివరాలన్నింటినీ కూడా ఆయన అడిగి తెలుసుకుంటున్నారు. అలాగే డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అలాగే సిఎస్ విజయానంద్, హోంమంత్రి అనిత అలాగే ఫైర్ శాఖ డీజీ మాదిరెడ్డి ప్రతాప్లు వీరంతా కూడా సీఎం చంద్రబాబుకి అసలు ప్రమాదం ఎలా జరిగింది, ప్రమాదం జరగడానికి గల కారణాలు ఏంటి అనే అంశాన్ని కూడా అధికారులు సీఎం చంద్రబాబుకి అయితే ప్రత్యేకంగా కూడా వివరిస్తున్నట్లు తెలుస్తూ ఉంది. అయితే ఏది ఏమైనా సరే ఉదయం నుంచి జరిగిన ప్రమాదానికి సంబంధించి కూడా ఇటు సీఎం చంద్రబాబు అలాగే హోంమంత్రి అనిత సైతం కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల సౌధం, ఎందుకంటే ప్రజలకు సంబంధించి పరిపాలనకు సంబంధించి ఉంటున్నది ఇది. సో సెక్రటరేట్, సో ఈ సెక్రటరేట్లకు సంబంధించి సెక్రటరేట్లోని ఇటువంటి ప్రమాదం జరగడానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అధికారుల నిర్లక్ష్యం అనేది ఎక్కువగా కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది అనేది కూడా మనం భావించవచ్చు. ఎందుకంటే సెక్రటరేట్కి సంబంధించి ముఖ్యమంత్రి కార్యాలయం కేవలం ముఖ్యమంత్రి కార్యాలయం ఫస్ట్ బ్లాక్ ఉంటుంది. సెకండ్ బ్లాక్కు సంబంధించి అంటే బ్లాక్ 1, బ్లాక్ 2కి సంబంధించి కేవలం 30 నుంచి 40 అడుగుల దూరం మాత్రమే ఉంటుంది. సో సీఎం బ్లాక్కు సంబంధించి పక్కనే ఉండే బ్లాక్లో కూడా ఈ బ్యాటరీలకు సంబంధించిన విభాగం దగ్గర కూడా ఫైర్ యాక్సిడెంట్ జరగటం ప్రభుత్వం చాలా సీరియస్గా కూడా తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. అయితే ఈ అంశానికి సంబంధించి ప్రభుత్వం సమగ్రమైన విచారణకైతే ఆదేశించింది. ఖచ్చితంగా డిపార్ట్మెంటల్ ఎంక్వైరీకి ఆదేశాలు జారీ చేశారు. వాస్తవానికి మనం చూసుకోవచ్చు ముఖ్యంగా వీవీఐపీలు, జెడ్+ సెక్యూరిటీ, వీఐపీ రెడ్ హై అలర్ట్ జోన్ ఉన్న ప్రాంతానికి సంబంధించి కూడా అధికారులు పూర్తి స్థాయిలో కూడా ప్రతి 6 నెలలకు ఒకసారి మాక్ డ్రిల్ నిర్వహించాలి. అంటే ఏం జరుగుతుంది ఏంటి అసలు ఆ విభాగానికి సంబంధించి అటు ఫస్ట్ బ్లాక్ సంబంధించి కానీ సెకండ్ బ్లాక్ కానీ మిగిలిన అన్ని బ్లాకులకు సంబంధించి ఏం జరుగుతుంది ఏంటి అనే దానికి సంబంధించి కూడా అధికారులు ఒక మాక్ డ్రిల్ నిర్వహించాలి. ప్రతి ఛాంబర్లో ప్రతి విభాగంలో కూడా ఏం జరుగుతుంది ఏంటి అనే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో 6 నెలలకు ఒకసారి ఫైర్ శాఖ డీజీ, సచివాలయానికి సంబంధించిన అధికారులు, జిఏడి అధికారులు, హోంశాఖ ఈ అంతా 5 శాఖలకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు ప్రతి 6 నెలలకు ఒక్కసారి కూడా మాక్ డ్రిల్ నిర్వహించాలి. కానీ గత 5 సంవత్సరాల కాలంలో కూడా అధికారులు కానీ ముఖ్యమంత్రి కానీ ఎవరు కూడా పెద్దగా వచ్చిన పరిస్థితి కనిపించలేదు. కాబట్టి సో ఈ నేపథ్యంలో ఎప్పుడు కూడా మాక్ డ్రిల్ నిర్వహించిన పరిస్థితి కనిపించలేదు. ఇక ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా 9 నెలలు గడుస్తున్నా కానీ ఈ 9 నెలల కాలానికి సంబంధించి ప్రభుత్వం
అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కూటమి ప్రభుత్వం కూడా యాక్చువల్గా మ్యాట్రిల్ నిర్వహిస్తాలని చెప్పి భావించారు. అయితే రాజధానికి సంబంధించిన నిర్మాణ పనులు అలాగే సెక్రటరేట్కి సంబంధించి కొన్ని మార్పులు చేర్పులకు సంబంధించిన పనులన్నింటినీ కూడా ప్రారంభించాలని చెప్పి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలోనే ఖచ్చితంగా సెక్రటరేట్కి సంబంధించి గత 5 సంవత్సరాలుగా ఏమాత్రం కూడా మెయింటెనెన్స్ లేని పరిస్థితి కనిపించింది. కాబట్టి సో మెయింటెనెన్స్ లేని నేపథ్యంలో వీటన్నిటికి సంబంధించి పూర్తి స్థాయిలో మొత్తం మార్పులు చేర్పులు చేయాలనేది కూడా ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తూ ఉంది. సో ఆ ఆలోచనలో భాగంగానే ఇప్పటికే వాటన్నిటికి సంబంధించిన చర్యలను అయితే ప్రారంభించింది. అయితే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు దాదాపుగా ఈరోజు హోంమంత్రి అనిత మాట్లాడుతున్న సమయంలో కూడా ఏం జరిగింది ఏమిటి అనే దానికి సంబంధించి అధికారుల వద్ద నుంచి పూర్తి స్థాయిలో వివరాలు తీసుకున్న నేపథ్యంలోనే ఆ సచివాలయానికి సంబంధించి ఫైర్ సేఫ్టీ అదగా ఉంది, అలాగే మిగిలిన బ్లాక్లకు సంబంధించి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో నివేదిక తెప్పించుకుంటామని చెప్పి కూడా హోంమంత్రి అనిత అయితే చెప్పారు. సౌమ్య. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.